ఇక్కడ రెండో లెవెల్ టాస్క్ ఏందంటే వారధి గట్టు ఇమ్యూనిటీ పట్టు. అంటే ఫస్ట్ రౌండ్‌లో మన దివ్య నిఖిత, సుమన్ శెట్టి గెలిచారు గదా! మీకు నచ్చిన కంటెస్టెంట్‌లు మీరెవరైనా మన ఇమ్యూనిటీ పవర్ కోసం ఇద్దరిని ఎంపిక చేసుకోవచ్చని వాళ్ళకి బిగ్ బాస్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళేం చేశారంటే పక్కకెళ్ళి మన వాళ్ళంటే డిస్కషన్ చేసుకొని ఫ్లోరాని, తనుజ గారికి ఇద్దరిని క్వాలిఫై చేసుకున్నారు. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఉండొద్దు. మనకంటే తక్కువ ఉండాలి. మనకి ఇమ్యూనిటీ పవర్ రావాలి కాబట్టి మనం ఇలా తీసుకుందాం అన్నప్పుడు ఫ్లోరాకి, తనుజకి తీసుకొని వాళ్ళ అపోజిట్ టీమ్‌గా వాళ్ళొచ్చేసి గేమ్ ఆడతారు. ఈ గేమ్ వచ్చి వారధి కట్టు, ఇమ్యూనిటీ పట్టు. అంటే మిగతా ఉన్న కంటెస్టెంట్‌లో ఎవరైనా వచ్చేసి వీళ్ళ గురించి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వచ్చు అన్నప్పుడు వంతెన కట్టడానికి ఒక స్టెప్పు మన ఫస్ట్ అయితే ఇమానియాల్ వస్తారు. తనుజ గారికి, సుమన్ శెట్టికి ఇస్తారు. సెకండ్ వచ్చేసి మన భరణి శంకర్ వస్తారు. తనుజ గారికి, సుమన్ శెట్టికి ఇస్తారు. థర్డ్ వచ్చేసి శ్రీజ వస్తారు. శ్రీజ వచ్చి తనుజ గారికి, సుమన్ శెట్టికి వస్తారు. వీళ్ళ వారధి కంప్లీట్‌గా అయిపోతది. ఆ వారధి మీద నుంచి వచ్చేసి వీళ్ళు ఈ గేమ్ అయితే ఈ సుమన్ శెట్టి, తనుజ వీళ్ళ గేమ్ అయితే ఈ గేమ్ వీళ్ళిద్దరు విన్ అయితారు. ఆ వారధి నుంచి నడుచుకొని వచ్చి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ స్టార్‌ని అయితే వాళ్ళిద్దరు చెరొకటి తీసుకుంటారు కాబట్టి ఈ వీక్ అయితే ఇమ్యూనిటీని అయితే సేవ్ అవ్వడానికి వీళ్ళిద్దరికి ఇద్దరైతే 2 స్టార్ వచ్చింది. మిగతా మూడో రౌండ్ కూడా ఉంది. ఆ మూడో రౌండ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.